ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 28వ తారీఖు శనివారం రోజున వీరికి అనేది తెల్లవారితే జరిగేది ఇదే. వీరి కోరిక అనేది నెరవేరుతుంది, మీ యొక్క కళ అనేది తీరుతుంది. మరి ఇంతకీ జూన్ 28వ తారీఖు శనివారం రోజున కన్యా రాశి వారికి తెల్లవారితే ఏం జరుగుతుంది, మీ కళ అనేది ఏ విధంగా నెరవేరుతుంది అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గ్రహాలు మీకు యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, సూచనలు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో గోచార ఫలితాలు ఎటువంటి రోజులు మీకు సంచరిస్తున్నాయి, ఇటువంటి ఎన్నో మీ యొక్క రంగంలో జీవిత రంగంలో ఏం జరగబోతుంది, ఎలా రాణిస్తారా, ఇటువంటి ఎన్నో విషయాలు కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అందంగా కనిపించడం కోసం ఎక్కువ సమయాన్ని అలంకరణకు కేటాయిస్తూ ఉంటారు. వీరు అనేది మంచి చెడులను చూసిన తర్వాతనే, బేరేజీ చేసుకున్న తర్వాతనే ఏ పనినైనా అమలు చేస్తూ ఉంటారు. ఇక వీరికి అనేది చాలా మంచి మనస్తత్వం ఉంటుంది. ఇక వీరికి ఆకస్మిక ధనలాభం వచ్చి డబ్బు వచ్చే పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో శాంతి నెలకొంటుంది, స్థిరత్వం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కలలు ఇప్పుడు నెరవేరుతున్నాయన్నమాట. వ్యాపార రంగంలో భారీ పెట్టుబడులను పెట్టడానికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఇక ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం అనేది వస్తుందన్నమాట. ఇక కన్యా రాశి వారు మీరు ఏ పనినైనా చేసినా కలిసి వస్తుంది. ఇక గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. దూరపు బంధువుల నుంచి అందే వార్త అందే ఒక ఆనందాన్ని కారణం అవుతుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా త్వరిత అనేది త్వరగా మార్పు ఉంటుంది. ఇక అన్నమాట అనేక ఆర్థిక పరమైన ప్రయోజనాలను పొందుకుంటారు. అంతేకాకుండా మీరు ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే అది ఈ సమయంలో చేయడం చాలా శుభప్రదం. ఎందుకంటే ఆ పని త్వరగా పూర్తి అయిపోతుంది. అలాగే విద్యార్థులు కూడా మంచి ఫలితాలను పొందుకుంటారు. మంచి ర్యాంకులతో కుటుంబాన్ని ఆనందపరుస్తారు అన్నమాట. ఇకపోతే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన జాతకులకు అదృష్టం కలిసి రావడంతో అనేక రంగాలలో మీరు విజయాలను అందుకుంటారు. కుటుంబ విషయంలో తండ్రి సైన్ నుంచి మీకు మద్దతు అనేది లభిస్తుంది అండి. ఇక కన్యా రాశి వారికి చాలా కలిసి రాబోతుంది. ఇక అలాగే జూన్ 28వ తారీఖు శనివారం రోజున కన్యా రాశి వారికి తెల్లవారితే జరిగేది ఇదే. మీ కోరిక అనేది నెరవేరుతుంది. ఎందుకు, ఏమిటి అనేది ఇక ఈ రోజైతే ఈ విధంగా మీరు అనేది మీ యొక్క గోల్డ్ కొనుక్కోగలుగుతారు. మీకు ఏదైనా వస్తువు కొనాలి అనిపిస్తుంది, ఒక సైకిల్ కానీ, ఒక కార్ కానీ, ఒక వెహికల్ కానీ, ఒక కార్ కానీ కొనుక్కోవాలన్నది ఒక మీకు గోల్డ్ అనే కోరిక. మీరు ఎన్నో రోజులుగా దాని గురించి డబ్బులను దాచిపెట్టుకుంటూ ఉన్నారు. వాటి కోసం అలా ఎవరైనా మీరు ఒక వస్తువుని, ఒక వెహికల్ని కానీ కొనాలనుకుంటున్నారా? అటువంటి వారికి మీ డబ్బు కాదు, మీరు కొనుక్కోవడానికి మీకు ఆ వస్తువు లభించబోతుంది. అదేనండి, ఎలాగంటే మీ తల్లిదండ్రులు మీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నారండి. అవునండి, దాంతో మీరు చాలా హ్యాపీగా అవుతున్నారు.
జూన్ 28వ తారీఖు శనివారం అనేది మీకు లైఫ్ లో మిరాకిల్ అనేది జరగబోతుంది. దాంతో మీరు హ్యాపీగా ఉంటారు. సో చూసారు కదండి, కన్యా రాశి వారు జూన్ 28వ తారీఖు తర్వాత శనివారం రోజున కన్యా రాశి వారికి తెల్లవారితే ఏం జరుగుతుంది, మీ కళ ఏంటి, మీ కళ ఏ విధంగా నెరవేరుతుంది అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించింది, నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.